హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ యువర్ ప్యాషన్. ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సాల్టెడ్ పీనట్స్. ఇవి చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసేద్దాం రండి. నేను ఒక బౌల్ వేరుశెనగుళ్ళు తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీతో చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి వాటర్ యాడ్ చేయాలి. ఒక కప్పు వేరుశెనగుళ్ళకి 2.5 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బౌల్ తీసుకొచ్చి దాని మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలి. దీంట్లోకి మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒక 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. స్పూన్తో ఒకసారి ఇలా కలిపేసి వాటర్ బాగా బాయిల్ అవనిద్దాం. వాటర్ బాయిల్ అయ్యే లోపల వేరుశెనగుళ్ళు ఒకసారి వాష్ చేసుకుందాం. ఈ వేరుశెనగుల్లో కొంచెం వాటర్ తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. వేరుశెనగుళ్ళు తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పిల్లలకు కూడా చాలా మంచిది. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయి, మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఈ వాష్ చేసిన వేరుశెనగుళ్ళన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని వేరుశెనగుళ్ళు ఒక 5 మినిట్స్ బాయిల్ అవనిద్దాం. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 15 మినిట్స్ అలా వదిలేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేరుశెనగుల్ని ఒక 15 to 20 మినిట్స్ మనం అలాగే వదిలేయాలి వాటర్లో. ఇప్పుడు మూత పెట్టేసుకుని అలా 15 మినిట్స్ వదిలేద్దాం. తర్వాత ఈ వాటర్ అంతా మనం ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. వేరుశెనగుళ్ళు కొంచెం పెద్దవి అయినవి, వాటర్ కూడా కలర్ చేంజ్ అయినవి. చూసారు కదా, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ మనం స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక 15 మినిట్స్ అలాగే వదిలేస్తే మనకి డ్రై అయిపోతాయి వేరుశెనగుళ్ళు. అప్పుడు ఫ్రై చేసుకోవాలి. మనకు కావాలంటే ఒక క్లాత్ తీసుకుని దాని మీద కూడా ఆరబెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 15 to 20 మినిట్స్ అలాగా వదిలేసాను గాలికి. అప్పుడు వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఒక పాన్లో సాల్ట్ తీసుకుని ఇవి పల్లీలు వేయించుకుందాం. ఈ పల్లీలు వేయించుకోవడానికి నేనైతే సాల్ట్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఇసుక కూడా తీసుకోవచ్చు, అందులో కూడా వేయించవచ్చు. ఈ సాల్ట్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ పల్లీలు మనం వేసుకోవాలి. నేనైతే హాఫ్ పల్లీలు వేస్తున్నాను, తర్వాత మళ్ళీ హాఫ్ వేయిస్తాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి సాల్ట్ పల్లీలు అవిని. సాల్ట్ బాగా పల్లీలకి పడుతుంది. అబ్బా, ఎంత సాల్టా అని అనుకోకండి. డ్రై అయ్యే కొలది సాల్ట్ సెపరేట్ అయిపోద్ది వేరుశెనగుళ్ళ నుంచి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. మనం ఎంత బాగా వేస్తే పల్లీల టేస్ట్ అంత బాగా ఉంటుంది. హైలో పెడితే మాడిపోతుంది. పల్లీలు వేగడానికి 15 నుంచి 20 మినిట్స్ టైం పడుతుంది. ఇలా వేగాక నేను వీడియోలో చూపిస్తున్నట్టు పల్లీలు ఇలా పగులుతాయి. ఇంకొక 5 to 8 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. పల్లీలు వేగిపోయినాయి, ఇంక తీసేసుకుందామని. ఇవి హెల్త్కి చాలా మంచిది, హెయిర్కి, మన స్కిన్కి కూడా చాలా మంచిది. పిల్లలకి మెమరీ పవర్ అవి బాగా వస్తుంది. పల్లీలు బాగా ఫ్రై అయ్యాక నేను వీడియోలో చూపించే విధంగా ఇలా సౌండ్ వస్తుంది. బాగా ఎక్కువసేపు కనుక వేపితే కనుక పల్లీలు బ్లాక్గా అయిపోతాయి. పల్లీలు తీసేసిన తర్వాత కూడా వేడికి ఇంకా మగ్గుతాయి. చూసుకుని వేయించుకోవాలి. ఒకవేళ అంతగా మెత్తగా ఉంటే కనుక మళ్ళీ సాల్ట్ వేట్ చేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను మిగిలిన పల్లీలు కూడా వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. ఒక్కసారి ఇలా చేసి మనం స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు మనకి ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టచ్చు, చాలా హెల్తీ కూడా. చూసారా ఎంత బాగా వేగినాయో. పిల్లల బోన్స్కి, మెమరీ పవర్కి చాలా బాగా పనిచేస్తాయి. పెద్దలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్కి, స్కిన్కి కూడా వేరుశెనగుళ్ళు చాలా చాలా మంచివి. ఇలా పిల్లలకి స్నాక్స్ కింద పెట్టండి, చాలా ఆరోగ్యం.
ఈ స్నాక్ ఐటెం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పగలరు. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.